లేదు పని పాస్ వరకు పోయింది. బిర్యానీలో చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఎన్ని రకాల బిర్యానీ ఉండొచ్చు, కానీ ఒక రొయ్యల బిర్యానీ ఈ టైప్లో చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, స్వచ్ఛమైన నవ్వు చూడండి. ఇప్పుడైతే మేము రొయ్యలు తీసుకున్నాం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లము అన్ని తీసేసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తా ఉన్నామండి. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇదిగోండి మా వీధి. మేమైతే జస్ట్ స్పీడ్ లో ఇంటికైతే వచ్చేసాం. ఇలాగ రొయ్యల్ని ఎవరైనా వాసన చూస్తారా? అందరేమో కానీ నేను మాత్రం వాసన చూస్తానండి. నరం కూడా తీసేసింది. సరే అయితే ఆ వాసన గీసిన పక్కన పెట్టేద్దాం. రొయ్యల్ని నీట్గా కడుక్కొని, అంత ఉప్పు వేసుకొని, అంత పసుపు వేసుకొని చేసినట్ట పోతుంది అన్నమాట. పసుపు ఉప్పు ఎందుకంటే నీసు వాసన ఏమన్నా ఉంటే పోవడానికి. నీసు వాసన పోయేదాకా అయితే నీటి కడిగేసుకున్నాను. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్నాం. మనం ఈ బాండల్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని ఆఫ్బాయిల్ లాగా ఉడకబెట్టుకున్నాము. మనం బాగా కడుక్కున్న రొయ్యల్ని పెనువులు అయితే వేసేద్దాం, నీళ్ళు లేకుండా. ఎందుకంటే రొయ్యలు ఉడికే కొంది వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. 1 టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసేద్దాం. అంతే. రొయ్యలు హాఫ్ బాయిల్ అయ్యేదాకా మనం బియ్యం అయితే నానబెట్టేసుకుందాం. ఏనండి, 1 కేజీ రొయ్యలకి 1 కేజీ బియ్యము. మేమైతే బాస్మతి బియ్యం తీసుకున్నాం. బిర్యానీ వండేసుకున్నాం. మా అమ్మ నాకు పెళ్ళికొని వచ్చింది. ఫస్ట్ అయితే ఈ నానబెట్టేసుకున్నాం. ఈ బియ్యం చూస్తుంటే నోరు జిల్జిల్కుంటుందండి నాకు తినడానికి. యా తొందరగా రా. కడుక్కున్నా అయ్యా. అంటే అది కడుక్కున్నావా? అన్ని తెచ్చిపెట్టింది ఎందుకా? చేయకు తగ్గోసుకున్నావు. నా దేవత వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. సార్ ఆ మాట అన్నావు అనుకో. భయమా కదా, చెప్పు. నేరుగా బాతా ఇల్లు అడ్రస్ మొత్తం తెలుసు నాకు. ఏం చెప్తున్నావే అని చెప్పి బయటికి తీసుకొని వీడియోలు పెడతా అనుకుంటున్నావేమో నా గురించి. అదే చేత్తో కలిపేయచ్చుగా కొట్టడానికి. అట్టే ఇంకా సన్నగా అట్టే ఉండాలి. బిర్యానీలోకి ముక్కలు ఉంటే బాగుండు. కడుగు సందుల్లో ఉంటాయి. కొయ్యి ఆడ ఇంచట్ట సందుల్లో ఉంటాయి. నా తల రాతమే 50 లక్షల కట్నం మై డార్లింగ్. నీకు ఇట్రా ట్రా. నువ్వు 50 లక్షలు కట్నం రాలా చెప్పు. 50 లక్షలు జాబ్, గవర్నమెంట్ జాబ్, బ్యాంక్ ఎంప్లాయీ. నువ్వు వదిలేసి ఉండాల్సిందే. వెళ్ళిపో, నాకేం ఇబ్బందిలే. యూట్యూబ్ లో అన్ని వీడియోలు తీసి పెడతా. సంతకాలు పెట్టు. మేము ఎట్లా బతకాలి మేడం మరి? అయ్యో సర్వెంట్ చెప్తాను. సర్వెంట్ పని మనిషి గమ్మునండి ఇంట్లో. లేదు పని పాస్ వరకు పోయింది. శుద్ధంగా పిలిపించే శుద్ధంగా చేయాల్సి 2 నిమిషాలు. నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను. లక్కీ చూడండి ఏం చేస్తుందో. ఏంది ఆను ఒకసారి ఒకసారి ఇది మాట్లాడి వచ్చింది. ఎన్ని వలిసా ఎన్నొచ్చాయి?
టమాటాలు ఎర్రగడ్డలు అయితే కోసేసుకున్నాము. పుదీనా కూడా ఒలిచేసానండి. అయినా నీరస పడిపోయాను నేను. నీ దిష్టే పడింది నాకు. తెల్లగడ్డలు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. నీ మొహం చూసా కదా, మనం మసాలా ఎక్కువ తినకూడదు కదా, అందుకే తక్కువ వేసుకున్నాము. ఆయిల్ క్యాను మొన్న గ్యాస్ దొరకదని చెప్పారు కదండి, అప్పుడు నూనె కూడా దొరకదేమో అనుకుని క్యాన్ అయితే కొనేసాను, పెద్ద క్యాను. ఇదైతే ఇప్పుడు దాకా వచ్చాయి. ఇంకా 2.5 లీటరు, 3 లీటర్లు, ఇది 1 లీటరు, 4 లీటర్లు, దీంట్లో 1 లీటర్ ఉందండి. 5 లీటర్లు దాకా ఉంది ఆయిల్. దాని మూత ఆడ పొంగొట్టేసాను. A few moments later. ఓమే ఏమైందా? నీ కుళ్ళు వల్లే సగం. ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే చూద్దాము. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, సాజీరా, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, ఏంది అయ్యా, మరాఠీ మొగ్గ, జాంపత్రి, ఇగోండి. ఇవన్నీ ప్లేట్లో ఉండేటివన్నీ మసాలా చేసుకుంటాను, పేస్టు. ఇవైతే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవడానికి. ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే ఎసురు ఆగిపోయింది. ఈ బాస్మతి నానబెట్టుకున్నాను కదా, అవైతే దాంట్లో వేసేద్దాము. ఇప్పుడైతే పొయ్యి వెలిగిస్తున్నాను. బిర్యానీ చేసుకోవడానికి నూనె పోసుకొని పెట్టుకున్నాను దబర్లో. ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ఇవైతే వేసేద్దాం మసాలా. ఇప్పుడు అవి అయితే బాగా ఎగిపోయాయి. ఎర్రగడ్డలు వేసేద్దాం. బాగా రోస్ట్ అవ్వాలండి. సాజీరా స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఎర్రగడ్డలు అయితే మధ్యలో కలబెడతా ఉండాలండి. నాకేందో తెలిసిన మాదిరిగా మీకు చెప్తున్నాను. ఇవి అయితే టమాటాలు వేసేస్తున్నాను. ఎర్రగడ్డలు బాగా ఎగిపోయాయి, ఎర్రగా ఎగిపోయాయండి ఎర్రగడ్డలు, అందుకే టమాటాలు వేసేస్తున్నాను. బాగా మగ్గిపోయి ఉంటాయండి. మూత అయితే పెట్టాను చూడండి. అబ్బా, టమాటాలు అయితే బాగా వాడిపోయాయి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసేస్తున్నాను నీళ్ళతో పాటు. మేమైతే నీళ్ళు పోసి అయితే ఉడకబెట్టలేదండి, అట్లాగే ఉత్త రొయ్యలే ఉడకబెట్టాము. దాంట్లో వచ్చిన నీళ్ళేనయ్యి. మనం ఇందాక మసాలా వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే కూడా వేసేస్తున్నాను. అలా వస్తుందండి మా హాల్ మొత్తం. కరేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇది కొత్తిమీర అండి. ఇవంతా బాగా కలబెట్టేసి ఆయిల్ బాగా పైకి వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము. బాగా మగ్గిపోతాయి. కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ రొయ్యల్లో వేసాను, ఆనియన్స్ రోస్ట్ అయ్యేటప్పుడు కూడా వేసాను. మీరైతే తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినంత. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చేదాకా వెయిట్ చేద్దాము. స్మెల్ మాత్రం భలే ఉంది. వెల్కమ్ టు ఛానల్ అని కాదు. డాడీ తెలీదు నాన్న, నాకే తెలీదా? నాకు తెలీదా? నాకు కూడా తెలుసా? చిన్న కన్నా ఒక పాప ఉంటే ఎంత బాగుంటుందండి. ఒక పాప మన బొజ్జులో ఉంది, చిన్న పాప వద్దా? నాకు వాళ్ళ
ఇంకా తింటా. టమాటాలు, ఎర్రగడ్డలు, నేను వేసిన మసాలా అంతా బాగా మగ్గిపోయిందండి. నూనె కూడా బాగా పైకి అయితే వచ్చేసింది. చూడండి ఒకసారి. ఇప్పుడైతే నిమ్మకాయ పిండేస్తున్నాను. విత్తనాలు మాత్రం పడకుండా చూసుకోండి, చేదు వచ్చేస్తుంది లేకపోతే. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను, ఎందుకంటే లేయర్లుగా వేసుకుందామని. బువ్వ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బూజా ఫ్రెష్ చేస్తాము. ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ మొత్తంలో రెండు విషయాలు మాత్రం ఈ బిర్యానీకే టేస్ట్ తీసుకొస్తాయి. ఒకటి ఇలాగ లేయర్లుగా వేయడం. అట్టే వీడియో చూస్తా ఉండండి, రెండో పాయింట్ కూడా చెప్తాను. చిన్నప్పటి నుంచి బిర్యానీ ఎప్పుడు చేసినా ఇలా మిగిలిపోయిన ప్లేట్లో అన్నం వేసుకోవడం నా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే రైస్ మొత్తం వేసేసాను లేయర్లుగా. ఇప్పుడైతే దమ్ము పెట్టేసుకుందాము. రైస్ కూడా చాలా మిగిలిపోయిందండి ఎక్కువ. ఇందాక రెండో పాయింట్ చెప్తానన్నాను కదా, అది ఇదేనండి. ఇప్పుడైతే దీనిపైన నీళ్లు పెట్టేస్తున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో అయితే బిర్యానీ అయితే చేశాను. ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కామెంట్ చేసేటప్పుడు పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి అబ్బా ప్లీజ్. పెరుగు అయితే కలుపుకుందాం మనం బిర్యానీలోకి. ఇదండి ఎర్రగడ్డలు. ఆ వంతున బిర్యానీ చేసుకొని రైతా చేయకపోతే బాగుంటుంది అంటారా? అందుకే రైతా కూడా ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి, మిక్సింగ్ చేసుకోవడమే. మన రైతా రెడీ అయిపోయింది. వాటర్ వేసుకునే పని అయితే వేసుకోవచ్చు, మేమైతే ఇలాగే వేసుకుంటాము. మా వారు కూడా అసలు తినరు కారం, అందుకని అలాగే అలవాటు అయిపోయింది మాకు. నేను చాలా సార్లు తిన్నాను, ఇప్పుడు కూడా తింటున్నాను. టేస్ట్ మాత్రం ఏమీ మారదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా రైతా వేసుకొని ఫస్ట్ ఎవరు చెప్తారో నువ్వు చెప్పలే, నేనేగా చేశాను. ఒక రొయ్య, 2 ఆనియన్లు అంత పెరుగు వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనరామై మరచి సరిక్కుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇంకా తెలియదు కదా, అప్పుడే సరిగ్గా ఉందా తిన్నా చెప్పాలి. అంటే యూట్యూబర్ అయిపోతుంది. ఏం ఇప్పుడు చెప్పుకో. సూపర్, సరిగ్గా ఉంది.